తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకంగా అభ్యర్థులు ప్రత్యర్థులకు వ్యూహాలపై వ్యూహాలు వేస్తూ కూడా ఇక్కడ ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా సాగుతూ వస్తున్నాయి. ఇప్పటికే రెండో విడత ఎన్నిక ఈరోజు జరుగుతుంది. 17వ తారీఖు సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి మూడో విడత ఎన్నికల్లో ఇక్కడ ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మనం వేంసూరు మండలం బరినపాడు గ్రామంలో ఉన్నాము. ఇది తెలంగాణ రాష్ట్రానికి చివరిగా ఉన్న బరినపాడు గ్రామం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఈ ప్రాంతానికి చాలా తక్కువగా వస్తూ వెళ్తుంటారు చివరిగా ఉండటం వల్ల. దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ పోటీలో ఉన్న కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి అసలు గ్రామం గురించి ఏం తెలుసు, ఇక్కడ ఏం సమస్యలు గుర్తించారు, ఈ సమస్యల పరిష్కార మార్గం ఏం చూపబోతున్నారు ప్రజలకు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అసలు మీ గ్రామంలో ప్రధానంగా ఏమేం సమస్యలు ఉన్నాయి, వాటిని ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా తీరుస్తానని ఏ విధంగా చెప్తున్నారు? మా గ్రామంలో ప్రధానంగా డ్రైనేజీలు ఉన్నాయండి, కాలనీళ్ళు ఉన్నాయి, పెన్షన్లు ఉన్నాయి. ఇట్లా నేను మరి క్యాన్వాస్లో భాగంగా మొన్న ఇంటింటికి తిరిగి అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాకు మరి ఇల్లు కావాలి, పెన్షన్లు కావాలి, డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. వారందరికీ నేను కూడా గ్రామం తరఫున మరి మన అధికార పార్టీ కాబట్టి నన్ను గెలిపించండి, ఈ అధికార పార్టీ తరఫున ప్రతి పని మీకు దగ్గరుండి నేను చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా మరి సానుకూలంగా స్పందించారు. అదిగాక అవకాడో కూడా నేను చదువుకున్న వ్యక్తినండి. నేను 10th వరకు చదువుకున్నాను. ప్రతి విషయంలో కూడా నాకు చదవటం రాయటం అనేది నాకు తెలుసు. కాబట్టి ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి నేను ఊళ్ళో అబ్జర్వ్ చేస్తున్నాను. ఊరు నాకు తెలుసు, ఊళ్ళో పరిస్థితి ఏంటనేది. ప్రతి ఇంటింటికి గడప గడపకి ఇంట్లో ఎంతమంది ఉన్నారు కూడా నాకు ఆ పలానా వ్యక్తి ఆ వ్యక్తి ఆయన పరిస్థితి ఏంటనేది నాకు తెలుసు. కాబట్టి మరి మన అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీ తరఫున నన్ను గెలిపించి మా ఊళ్ళో మా గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి నన్ను మరి ప్రథమంగా నిలబెట్టాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుని ప్రతి ఒక్క అభ్యర్థిని కోరడం జరిగింది. మరి దీన్ని బట్టి గ్రామంలో అభివృద్ధి చేయాలని చెప్పి మేడం గారు కూడా నాకు మరి అధికారం ఇచ్చారు. మీరు గెలిచి రండి, మీ గ్రామంలో ఏదైనా పని చెప్పి నా దగ్గరకు వచ్చి పోట్లాడని చెప్పి నాకు కూడా హామీ ఇచ్చారు. మరి అందుకు మేడం గారు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలించింది. ఆ సమయంలో ఈ ఊర్లో రేషన్ కార్డులు కానీ అంటే ఇళ్ళు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ నిర్మాణం ఏమైనా జరిగినాయా? ఏమి జరగలేదండి. ఒక 3 ఇళ్ళు ఎస్సీ కాలనీలో 3 ఇళ్ళు శాంక్షన్ చేశారండి. 3 ఇళ్ళు శాంక్షన్ చేసేసి బేస్ మట్టం వేసేసి వదిలేశారు. వాళ్ళు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారు. మీరు వెళ్ళి చూసిన మా వాళ్ళు దాంట్లో సాక్షులు మా వాళ్ళే, స్వయాన మా అత్తగారు అంగారికి ఇల్లు కడతానని చెప్పి ఇల్లు పడేసి అబ్బాయి టెన్షన్ లేదు, ఏడో పూర్పాకలో ఉంటుందామా కడతాం అని చెప్పి కట్టిలేదు. అది అట్లా వెళ్ళిపోయింది. రేషన్ కార్డు కూడా ఒక్కటి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే దగ్గరగా మా గ్రామంలో నా చేతికుంటే 70 కార్డులు ఇప్పించా. రేషన్ కార్డులు మా గ్రామంలో 70 కార్డులు నేనే ఇప్పించా. సో ఇంకా నేనే ఆఫీస్కి వెళ్ళి మరి వాళ్ళందరూ కూడా ఒక్క కార్డు అయితే వాళ్ళు ఇచ్చింది లేదు. కాలనీళ్ళు కూడా ఒకటి ఇవ్వలేదు. పెన్షన్లు కూడా ఏమి రాయలేదు అసలు. ప్రధానంగా మీకు అంటే దాదాపుగా ఎన్నిక దగ్గర పడితే ఈ ప్రచారంలో కూడా ముందుకు సాగుతూ వస్తున్నారు. మీకు ఏ సింబల్ కేటాయించారు? మీ సింబల్ చెబుతూ మీరు ప్రజల్ని అంటే మెప్పింపజేసి ఓటర్ని ఏ విధంగా ఓటు అడగగలరు? మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ 2 ఏళ్ల సంవత్సర కాలంలో సింబలు ఉంగరం గుర్తండి, నాకు పార్టీ కేటాయించిన గుర్తు. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కాలనీలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, 22 ఇళ్ళు మా ఊరు శాంక్షన్ అయిందండి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో. ఈ మధ్యన మొత్తం రీసెంట్గా పూర్తయినాయి. రేపు ఎల్లుండిలో మేడం గారు కూడా వస్తారు వాటిని ఓపెన్ చేయడానికి. ఆ అభివృద్ధి చూసైనా సరే వాళ్ళు చెప్పి మాకు ఇస్తాం, మాకు ఇచ్చారు, మేము చేస్తాం అనేది వాళ్ళు కంటాకంగా చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకులు దయానంద్ గారు కూడా బహిరంగంగానే చెప్తున్నారు అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే అభివృద్ధి ముందుకు సాగుతుంది అనేది. అది మీరు ప్రజల్లోకి ఇక్కడ తీసుకెళ్తున్నారా? కంపల్సరిగా ఎవరైనా సరే వారు దయానంద్ గారు కాదేనండి, కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ప్రతి మంత్రి గారు కూడా కింద నుంచి పైకి కూడా అదే మాట చెప్తున్నారు. మీ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గెలిపించండి, వచ్చి నన్ను నిలబెట్టండి, నన్ను అడగండి అని చెప్పి వారు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా ఇదే హామీ ఇస్తున్నారు. అదే హామీ కూడా నేను గ్రామంలో ఇచ్చి ప్రతి వాటర్ని కూడా నేను టచ్ చేసి అడుగుతున్నాను. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీరు ఈ గ్రామం ప్రజలే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అందుతున్నాయండి. ఏమేమి ఇస్తున్నారమ్మా? ఈ రేషన్ బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, మంచిగా ఉండే తింటున్నాం. మరి కరెంటు బిల్లు మాఫీ చేశారు. మరి బస్సు టికెట్ లేకుండా చేశారు. ప్రయాణం చేస్తుంటే ఆ రేషన్ కార్డు చూపిస్తే ఆ రేషన్ కార్డు వల్ల డబ్బులు కట్టుకోకుండా ప్రయాణం సాగుతుంది.
ఆధార్ కార్డు అది. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీకు ఏమేమి పథకాలు అందుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి? సన్న బియ్యం అండి. మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. ఆ, లేడీస్కి బస్సు ప్రయాణం ఫ్రీ అండి. ఆ. మళ్ళీ కరెంట్ బిల్లు, యంత్రం బిల్లు, ఉచిత కరెంట్ అండి. ఉమ్. డ్వాక్రా మహిళలకే డ్వాక్రా మహిళలకి అంటే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు కదా, మీకు అందుతున్నాయా లేదా? అందుతున్నాయండి. ఎంత ఇస్తున్నారమ్మా? ఎన్ని లక్షలు ఇస్తున్నారు? 2 లక్షలండి. ఆ. ఎట్లుంది ప్రభుత్వం? బాగుందండి. మరి మీ అభ్యర్థి ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన మీకు అందుబాటులో ఉండడం మీ కావాల్సిన సమస్యలన్నీ తీరుస్తారని మీకు నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉందండి. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటామండి. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇక్కడ ఈ ప్రసాద్ గారు అంటే ఉండి మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అసలు ఓటర్ల దగ్గర నుంచి ఎటువంటి కొత్త సమస్యలు మీకు ఏమైనా వస్తున్నాయా? అసలు ఏంటి ప్రధాన సమస్యలు ఇక్కడ? ప్రధాన సమస్యలు డ్రైనేజీ, వర్షం పడితే మొత్తం కాలనీలు మొత్తం నిండిపోతున్నాయి, నీళ్ళు వస్తాయి, అది ప్రధానమైన సమస్య. అదే కాకుండా కాలనీలు సమస్య ఒకటి ఉందండి. కాలనీళ్ళు గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక్క కాలనీలు ఇవ్వలేదండి. ఆ సమస్య తీవ్రంగా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మన దయానంద్ గారు ఆధ్వర్యంలో మొత్తం కాలనీలు మాత్రం 22 ఇచ్చారండి. మొన్న మళ్ళీ కూడా ఒక 30 ఇస్తా అన్నారు సెకండ్ ఫేజ్లో. ఫస్ట్ ఫేజ్లో మాత్రం 22 ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ కూడా పట్టం కడదామనే ఆలోచనతో ఉన్నారు. అలాగే మేమందరం కూడా పరసా ప్రసాదరావు గారిని బలపరచడం జరిగింది. పరసా ప్రసాదరావు గారు 100% గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా ఓటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్పి ఒప్పిస్తున్నారు? మాకు ఓటు వేయండి, మీకు మేము ఇది భరోసా అని చెప్పేసి. రేషన్ కార్డులు ప్రభుత్వం వచ్చాక ఇచ్చిందండి, సన్న బియ్యం ఇచ్చింది, ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయండి. ప్రభుత్వం బీద ప్రజలకు ఏవైతే కావాలో అలాంటి సంక్షేమ పథకాలన్నీ మన ఎమ్మెల్యే మఠ రాగమయ్య దయానంద గారి ద్వారా మన నియోజకవర్గంలో వచ్చినాయి అందరికీ. అందులో భాగంగా మా గ్రామానికి కూడా వచ్చినాయండి, దాంట్లో సందేహమే లేదు. బీద ప్రజలకు ఏమైతే కావాలో అన్నీ కంప్లీట్గా వచ్చినాయి, దాంట్లో సందేహం లేదు. గత ప్రభుత్వంలో అలా బీద ప్రజలు ఖచ్చితంగా వచ్చినాయి, ఈ ప్రభుత్వంలో దాంట్లో తేడా లేదు. మీరు చెప్పండి, ఇక్కడ ఎస్సీ కాలనీ మేజర్గా ఎక్కువ పీపుల్ ఇక్కడ ఉంటారు. వీరికి సంబంధించి అసలు మీరు ఇక్కడ కలిసి ఉంటారు కాబట్టి ఏం సమస్యలు ఉన్నాయి మీకు ఇక్కడ? ప్రధానంగా డ్రైనేజ్ సమస్య వ్యవస్థ బాగాలేదండి. అదొకటి, మరుగుదొడ్ల నిర్మాణం. గత కాలంలో 10 సంవత్సరాలు పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు ఒక్క దొడ్డు కూడా ఇవ్వలేదండి మాకు. అదే బీఆర్ఎస్ నాయకులు వేరే ప్రభుత్వంలో పనిచేశారు, అప్పుడు దొడ్లు ఇచ్చామని చెప్పి నిర్మాణం చేపట్టారని చెప్పి ఆ దొడ్ల బిల్లు వాళ్ళు తీసుకొని కనీసం దొడ్లు కట్టించింది కూడా లేదండి. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఒక పక్క ఉంటుంది, ఒక పక్క ఉంటుందా. కేవలం వాళ్ళ పొట్టగూడు కోసం డ్రైనేజ్ తీసుకొచ్చారు కానీ ఒక లేనివాడికి ఇద్దామన్న ఆలోచనతో లేదండి. గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా మాకు రాల. ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు తెలియదు. ఇల్లు అయితే ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? 10 సంవత్సరాలు నేను బీఆర్ఎస్ జెండా మోసానండి. కానీ ఈరోజు నాకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గుర్తుకొచ్చి మరలా నేను కాంగ్రెస్లోకి వచ్చానండి. అది అంటే దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలిస్తూ వస్తుంది. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా చెప్పగలుగుతారు మీరు? ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళే రాజులయ్యారు. ముఖ్యంగా పథకాలు అందుతున్నాయి. ముఖ్యంగా ఇల్లు పథకం, అది ప్రతి ఒక్క వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నారు. రేషన్ సన్న బియ్యం ఒకప్పుడు 10 సంవత్సరాలు తిందే మేము లేక ఇక గతి లేక తినాల్సి వచ్చింది తప్పనిచ్చి అవి తినే కాదు. ఈరోజు ఆ రేషన్ బియ్యం మా పిల్లలు తింటున్నారు, అందరూ చక్కగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగనే మా మిస్సెస్ ఆధార్ కార్డు ద్వారా ప్రయాణాలు చాలా బాగున్నది. అందుకని మళ్ళీ మాకు రాజశేఖర రెడ్డి గారే వచ్చారని, రేవంత్ రెడ్డి గారి రూపంలో అది జరుగుతుందని, దాన్ని ఆచరణలో మా రాగమయ్య గారు పెడుతున్నారని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ గ్రామస్తులు కానీ, నాయకులు కానీ, సర్పంచ్ అభ్యర్థి కానీ చెప్పేది. ప్రధానంగా గ్రామంలో చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్ళు మెయిన్ ఎస్సీ కాలనీ ఇక్కడ ఎక్కువగా ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఈ కాలనీ చూసుకుంటే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళు కానీ, ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. వర్షాకాలంలో ఆ వాటర్ అన్ని కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇళ్లలోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. దీంతోపాటు స్థానికంగా ఇక్కడ ఉన్న ఈ కుటుంబాలన్నిటికీ కూడా బాత్రూమ్ సౌకర్యాలు కూడా లేవు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కూడా ఏనాడు ఒక ఇల్లు ఇచ్చింది లేదు, రేషన్ కార్డు ఇచ్చింది లేదు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వీళ్ళంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇప్పటికే రాజశేఖర రెడ్డి పాలన ఏ విధంగా ఉందో అదే పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది. అదే స్ఫూర్తితో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ గారు కూడా ప్రజలను ఎప్పటికప్పుడు ఇక్కడ వీళ్ళని కలుస్తూ వీళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకి ప్రభుత్వం వచ్చే 2 ఏళ్ళు అయిన సందర్భంగా కూడా ఇప్పటి వరకు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు వెచ్చించి ఇక్కడికి ఇందిరమ్మ ఇళ్ళు కానీ, పెన్షన్స్ కానీ అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తూ అని చెప్పేసి ప్రజలంతా ఇక్కడ
బరినపాడు గ్రామస్తులంతా చెబుతున్నారు. వేంసూరు మండలం బరినపాడు గ్రామం నుంచి రామకృష్ణ.